అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఒక చిల్లర కేసు కోసం డైరెక్ట్గా సీఎంఓనే రంగంలో దింపాడు మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా చిల్లర కేసు అని ఎందుకన్నానంటే, ఎక్కడో మన రాష్ట్రానికి సంబంధం లేని, ఎక్కడో ముంబైలో జరిగిన ఒక సంఘటనని రకరకాల వాదనలు ఉన్నప్పటికీ ముంబై నటి ఎక్కడో ఉన్న అమ్మాయిని ఒక ఆడపిల్ల మీద అధికార జులుం అన్నమాట. డైరెక్ట్ సీఎంఓ నుంచే ఆర్డర్స్ వచ్చాయి. అమ్మాయిని ఇబ్బంది పెట్టండి, వెళ్ళి తీసుకురండి, పోలీస్ కేసులు పెట్టండి, హింసించండి అని చెప్పి చేయటం అనేది నిజంగా చిల్లర కేసు కాకపోతే ఏంటి? ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముంబై నటి జత్వానీని వెంటాడి వేచించేందుకు మొత్తం ప్రభుత్వ వ్యవస్థలనే వాడటం జగన్ నేర మనస్తత్వానికి నిజంగా ఇది అద్దం పడుతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే అంతే కదా, అంటే ఒక ఆడపిల్లని వెంటబడి వేధించి సీఎంఓనే రంగంలో దింపటం ఎంతవరకు కరెక్ట్? నిజంగా చెప్తుంటారు, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ, అది ఇది. రెడ్డి అయితే ఓకే, మిగతా వాళ్ళు అయితే ఏదైనా చేస్తారు. ఇక్కడ కూడా నిజంగా చూస్తే జనాలు కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు. రెడ్డి గారి కోసం ఒక బ్రాహ్మణుడు, ఒక బీసీ, ఒక ఎస్సీ అధికారులు బలయ్యారు. ఇక్కడ బలైన వాళ్ళు ఒక్క రెడ్డి కూడా లేరు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే చూస్తే సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని ముగ్గురు కూడా బలైపోయిన పరిస్థితి, సస్పెన్షన్ గురయ్యారు. ఇప్పుడు వాళ్ళ మీద విచారణ జరుగుతుంది. విచారణలో విశాల్ గున్ని మొత్తం బయట పెట్టేస్తున్నాడు. బయట పెట్టేస్తే అప్పుడు ఎవరెవరు వెళ్తారు? సీతారామాంజనేయుల దగ్గర నుంచి మొత్తం, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో, ఇలా చేయమని ఎవరైతే చెప్పారో మొత్తం కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి అధికారులు చాలామంది అయ్యారు. వైఎస్ ప్రభుత్వంలో కూడా చాలామంది అధికారులు బలయ్యారు. శ్రీలక్ష్మి దగ్గర నుంచి నాయకులు కూడా, సబితా ఇంద్రారెడ్డి అవ్వచ్చు, మోపిదేవి వెంకటరమణ అవ్వచ్చు, చాలామంది అయ్యారు. కానీ అక్కడ కూడా ఒక రెడ్డి కూడా లేడు. అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకున్న దాంతో వాళ్ళోళ్ళు ఎవ్వరు కూడా బలెవరు. ఓన్లీ మిగతా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని ఎవరినైతే పొగుడుతాడో లేపుతాడో వాళ్ళే బలైపోతున్న పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే గున్ని స్టేట్మెంట్తో ఆంజనేయులు కూడా ఇరుక్కున్నాడు అని చెప్పొచ్చు. ఆంజనేయులు నిజంగా ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో, సీతారామాంజనేయులు, ఆయన మాట్లాడటం మొదలు పెడితే తాడేపల్లి ప్యారిస్ మొత్తం ఇరుక్కుంటుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నిజంగా చూస్తే ఇప్పుడు టోటల్గా 100 గొడ్లు తిన్న రాబందు చిన్న గాలివానకు చచ్చిందంట. అలాగే ఎన్నో స్కాములు, అరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ ఒక ముంబై హీరోయిన్ ఈ జత్వానీ కేసులో లోపలికి పోతాడు అంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒకసారి ఏముందనేది మనం ఒకసారి చూద్దాం. ఏం జరిగింది, ఎందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చూస్తే, దీనికి సంబంధించే సోషల్ మీడియాలో కొన్ని పాంప్లెట్స్ ఏదైతే ఉన్నాయో అవి ట్రెండ్ అవుతున్నాయి. మహిళలను వేధించి లోబరుచుకోవటానికి డైరెక్ట్గా సీఎంఓని రంగంలో దింపేశాడు అని చెప్తున్నారు. సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని ద్వారా ముంబై హీరోయిన్ని వేధింపులకు గురి చేశాడు. దానికి సంబంధించే తన అధికార వ్యవస్థ మొత్తం ఒక మహిళ వెనుక తిప్పి వేధించారు జగన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ఒక ఆడపిల్లని 40 రోజుల పాటు బంధించి కేసు ఏదైతే ఎఫ్ఐఆర్ అవ్వకముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని ముంబై వెళ్ళి తీసుకొచ్చి కనీసం అసలు కనికరం కూడా లేకుండా, నాప్కిన్స్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఎన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే నిజంగా దీని గురించి చాలామందికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు పదే పదే ముంబై హీరోయిన్ ఎవరైతే ఉన్నారో జత్వానీ కేసుని ఎందుకు చెప్తున్నారు అని. ఇది ఇక్కడ జత్వానీనా లేకపోతే ఇంకొకళ్ళని కాదు, ఒక మనిషి యొక్క నేర ప్రవృత్తికి, ఆ క్రిమినల్ మైండ్కి నిజంగా ఇది ఒక తార్కాణం. అమ్మాయి వచ్చి ఇక్కడ ఇంత జరిగింది,
ఒకవేళ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే ఎన్ని బయటకు వచ్చాయి కదా, జగన్మోహన్ రెడ్డి మంచోడు, అమ్మఒడి వేసాడు, ఇట్లా రకరకాలు చెప్పుకునేవాళ్ళు. బట్ ఒక్కొక్కటి బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా తెలుస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి సీఎంఓ ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని చెప్పి ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా తెలుస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక జీవో కూడా బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ఒక జీవో ఏదైతే ఉందంటే అది కూడా ఆ జీవోలో ఏముందని కూడా మనం చూస్తే అన్నీ చెప్తున్నారు. ఎవరైతే సీఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే విజయవాడ పోలీస్ కమిషనరేట్ అండ్ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్, ది దెన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, విజయవాడ పోలీస్ కమిషనరేట్, టు ద CMO and instructed them to arrest Kumari Kadambari Narendra Kumari Jatwani, actress, Mumbai. Although no crime has been registered in this regard as on the date, that the record shows that the FIR is registered on 2/2/2024 at 6:30 AM, whereas శ్రీ పి సీతారామాంజనేయులు దీనికి సంబంధించి అంటే 2వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 1వ తారీఖే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని ముంబై వెళ్ళిపోయారు. ఏదైతే విశాల్ గున్నీకి అక్కడ ఎవరైతే విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే విశాల్ గున్ని ఎవరైతే ఉన్నారో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ, ఈయనకి సీఎంఓ నుంచి ఆర్డర్స్ వచ్చాయి, ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించి అందరూ కూడా దీనికి సంబంధించి వాళ్ళు కేసులో ముందుకెళ్ళారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. విశాల్ గున్ని మొత్తం బయట పెట్టేశాడు. దీనికి సంబంధించి విశాల్ గున్ని బయట పెట్టిన తర్వాత ఒక్కొక్కటి సీతారామాంజనేయులు ఇప్పుడు ఇరుక్కున్నారు. దీనికి సంబంధించి సీతారామాంజనేయులు మాట్లాడితే సీఎంఓలో ఎవరెవరు ముందుగా ఎవరెవరికి ఇది చుట్టుకుంటుంది, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఈ కేసు చుట్టుకునే అవకాశం ఉందని కూడా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించే ఎవరైతే విశాల్ గున్ని దీనికి సంబంధించి ఏం జరిగిందో అనేది బయటపెట్టిన తర్వాత ఈ కేసు మరి ముందుకెళ్ళబోతుంది. ఎవరెవరో అధికారులు బలైపోతున్నారా అని చెప్పి చాలామంది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి ఏం జరిగింది మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది కాలంగా సినీ నటి మోడల్ కాదంబరి జత్వానీ వ్యవహారం సంచలనం కలిగిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కొంతమంది పోలీసులు, రాజకీయ నాయకులు తనను వేధించారంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించింది. విచారణ అధికారి ఇచ్చిన నివేదిక మేరకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అయితే ఈ వ్యవహారం ఇప్పటితో ఆగేలా లేదు. మున్ముందు మరిన్ని పేర్లు కూడా ఈ కేసులో వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చీటింగ్ కేసు పెట్టారు. ఇబ్రహీంపట్నంలో ఫిబ్రవరి 2న ఈ కేసు నమోదైంది. అదే రోజు విశాల్ గున్ని బృందం ముంబై వెళ్ళి కాదంబరి జత్వానీ కుటుంబాన్ని విజయవాడకు తీసుకొచ్చింది. 40 రోజుల పాటు వాళ్ళని అక్కడే ఉంచి బెదిరించడం, ముంబైలో పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవాలని హెచ్చరించడం లాంటివి చేశారని జత్వానీ ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 2న కేసు నమోదైతే 1వ తేదీనే వీళ్ళంతా ముంబై వెళ్ళే టిక్కెట్లు బుక్ చేసుకోవటం కేసులో కుట్రకోణాన్ని బయటపెట్టింది. కేసును విచారిస్తున్న ఐపీఎస్ అధికారి స్రవంతి రాయ్ ఇదే విషయాన్ని డీజీపీకి నివేదించారు. దీనికి సంబంధించి విచారణ అధికారి స్రవంతి రాయ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీజీపీ సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవటం మొదలుపెట్టారు. ఇప్పటికే నాటి విజయవాడ కమిషనరేట్ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం పిఎస్ సిఐ సత్యనారాయణ సస్పెండ్ చేశారు. తాజాగా ఐపీఎస్ అధికారులు పి సీతారామాంజనేయులు, కాంతిరాణా తాటా, దాంతోపాటు విశాల్ గున్నీలపై కూడా డీజీపీ వేటు వేశారు. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు సూచనల మేరకు కాంతిరాణా తాటా, విశాల్ గున్ని నడుచుకున్నారని విచారణలో తేలింది. అన్నిటికి మించి నాడు ఈ కేసులో కీలక పాత్ర పోషించిన కొందరు పోలీస్ అధికారులు అప్రూవల్గా మారటంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. ఐపీఎస్ అధికారుల పైన కూడా వేటు పడటంతో మున్ముందు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తుంది. జత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడంతో పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలను కూడా విచారించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వీళ్ళు
వీళ్ళ నుంచి ఆధారాలు కూడా పోలీసులు సేకరించనున్నారు. అదే జరిగితే కొంతమంది ముఖ్య నేతల పేర్లు కూడా బయటకు వస్తాయని భావిస్తున్నారు. కుక్కల విద్యాసాగర్ తనకు రక్షణ కల్పించాలంటూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. చూడాలి ఇంకా ఎంతమంది అధికారులు ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా శిక్షలు పడతాయో తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.